ఇంకా ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం చాలా ప్రాముఖ్యమైంది. మీరు అందరూ కొంతమంది ఇన్ని ఉండొచ్చు, లేకపోతే ఎవరికి వినకపోవచ్చు. జన్మకైతే యుగాలు, చావుకైతే క్షణాలు. జన్మ అంటే ఏంటండి? పుట్టడం. పుట్టడానికైతే యుగాలు అంటండి, చావుకైతే క్షణాలు. ఈ సందర్భం మనం నేర్చుకుందాం ఈరోజు. నిజంగా చాలా మంది అనుకుంటారు మానవ జన్మ తల్లి గర్భంలో 9 నెలలే అనుకుంటారు చాలా మంది. అందరికి అదే కదా తెలుసండి. అప్పుడే మానవ జన్మ మొదలైంది. 9 నెలలు పూర్తయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడే మానవ జన్మ మొదలైందని అనుకుంటుంటారు చాలా మంది. కానీ మనకు పరిశుద్ధ గ్రంథం ఇంకొక రకంగా చెప్తుంది ఈ మాటను. నిజంగా మానవ జన్మ ఈ భూమి మీద ఉండడానికి, పుట్టడానికి ఎన్ని యుగాలు, ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? బైబిల్ ఏం చెబుతుంది? చాలా మంది అనుకుంటున్నారు తల్లి గర్భంలో ఉన్న 9 నెలలే పట్టింది మన మనిషి పుట్టడానికి అనుకుంటారు, జన్మించడానికి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? యుగాలు పట్టింది అక్కడ మనం జన్మించడానికి. ఏంటండి? యుగాలు. హెబ్రీ రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథం చూద్దాం. 9వ అధ్యాయం 26వ వచనం చదువుదాం ఒకసారి. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకుని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తాను బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే. నిజంగా ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు పుట్టడానికి ఎన్ని యుగాలండి? ఎన్ని యుగాలైందని పుట్టడానికి? ఆదాము నుంచి ఇంకా ఎంతమంది పుట్టారు? అక్కడి నుంచి మనం పుట్టడానికి ఎన్ని యుగాలు పట్టిందండి? అసలు మానవ జన్మ పుట్టడానికి యుగాలు పట్టింది అనడానికి ఇంకొకటి కూడా చూద్దాం. ఎవరి నుండి రావడానికి ఒకసారి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం కూడా చదువుదాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. చాలమ్మ, అక్కడ దాకా చాలు. నిజంగా చూడండి, ఆదాము నుండి ఎక్కడి నుంచి వచ్చామని మనం అందరం కూడా చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చామని మనం అందరం కూడా ఆదాము నుండి నువ్వు నేను ఎంతో ప్రయాణం చేసి ఎన్ని యుగాలుగా ప్రయాణం చేసి మనం వచ్చాం. ఆదాము నుండి ఎన్ని యుగాలు అంటే నిజంగా లెక్క పెట్టలేం, చాలా యుగాలు ఉన్నాయి. నిజంగా తల్లి గర్భంలోనే ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, తల్లి గర్భంలో నుంచి మనం బయటికి రావడానికి నిజంగా 9 నెలలు పూర్తయిన తర్వాత ఆ తల్లి ఒక్కసారి ఎంత సంతోషపడుతుందో. నిజంగా ఇన్నాళ్ళు ఎక్కడున్నామంటే దేవుని గర్భంలో ఉన్నాం మనం అందరం కూడా. దేవుని గర్భంలో ఉన్నాం తెలియపరచడానికి నేను తల్లి గర్భంలో దేవుడు ప్రవేశపెట్టాడు. నిజంగా నిన్ను కావాలనుకున్న నీ దేవుడు ఎంత కాలం పట్టింది తెలుసా? మనల్ని కావాలనుకున్నాడు దేవుడు, మరి మన విలువ పెట్టి కొన్నాడు దేవుడు. ఆ విషయం మీకు తెలుసు కదా అందరికి కూడా. నిజంగా నిన్ను కావాలనుకుని ఆ దేవుడు నన్ను కావాలనుకుని ఎంత కాలం ఆయన ఎదురు చూసారు తెలుసా మన కోసం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1-2 వచ్చారు చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి
ఎన్నాళ్ళ నుంచి ఏంటండి మనకి ఆయన తరతరములు అంటే. మరి తరతరములు అంటే మనం ఇప్పటి నుంచి ఉన్నామండి ఆయన దగ్గర. భూమి మీదకి అంటే తల్లి గర్భంలో 9 నెలల తర్వాత వచ్చాం. అంతకుముందు ఎక్కడున్నామండి మనం? తరతరములు నుండి మాకు నివాస స్థలం. అసలు మన నివాస స్థలం ఆయన గర్భంలో మనం ఉన్నామండి. తరతరాల నుంచి ఉన్నామంటండి. తర్వాత వచ్చిన పర్వతములు పుట్టక మనకు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, దేవుడి పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నిజంగా ఈ మాట నిజంగా చదువుతుంటే యుగ యుగాలు అంటే యుగ యుగముల క్రితమే ఆయన మనకు దేవుడు అంటే. అప్పటి నుంచి ఆయన గర్భంలో మనల్ని అందరినీ కూడా దాచుకున్నాడండి. ఈ విషయం ఎవరో తెలియక తల్లి గర్భంలో 9 నెలలనే జన్మ అని అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? యుగ యుగముల క్రితమే ఆయన తన గర్భంలో మనల్ని దాచుకున్నాడండి. నిజంగా ఆదాముకి వచ్చిన తర్వాత మన యుగాల్లో అన్నీ కూడా వచ్చి మనకు పుట్టికి అర్థమైంది. మనకి అంత క్రితం ఎవరి ఎక్కడ ఉన్నాడు? మనందరం కూడా ఆయన గర్భంలో ఉన్నామన్న ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలి. నిజంగా గర్భంలోనే ఎందుకు పుట్టాలి? ఆయన ఆదాముని ఎలా పుట్టించాడు చెప్పండి? మీకు తెలిసిందే కదా. నేల మంటి నుంచి, తర్వాత ఆ పక్కటెముకు తీసి అవను సృష్టించాడు. ఇవన్నీ తెలుసు. అలాగే సృష్టించచ్చు కదా. అలా సృష్టించలేడు దేవుడు. అలాగా ఆదాముని అవను సృష్టించినప్పుడు జనానందరిని అలాగే సృష్టించడానికి ఆయనకి అసాధ్యమాదా? కానీ తల్లి గర్భంలోనే, ఎందుకంటే దేవుడు యుగ యుగముల కిందనే ఆయన గర్భంలో మిమ్మల్ని దాచుకున్నాడు. అర్థం కావడానికే మిమ్మల్ని తల్లి గర్భముల నుంచి మన అందరినీ కూడా పుట్టించాడండి. నిజంగా ఎన్ని యుగాలు ఎదురు చూశాడని మన కోసం దేవుడు తెలుసండి. ఎన్ని యుగాలు ఎదురు చూసిన దేవుడు నిజంగా తల్లి కంటే ఎక్కువగా, ఒక తల్లి ప్రసవేదన అయిన తర్వాత ఒక తల్లి కన్నా ఎక్కువగా సంతోషపడేది ఎవరో తెలుసండి? మన కన్న తండ్రి. మనం పుట్టగానే సంతోషపడేది ఎవరనుకున్నారండి? మన కన్న తండ్రే. నిజంగా ఎన్ని యుగాలు ఎదురు చూసిన దేవుడు క్షణాల్లో నేను చంపకుండా, క్షణాల్లో నేను వదిలేయకుండా ఉంటున్నానంటే దానికి కారణం ఏంటండి? క్షణాల్లో చంపేయచ్చు నేను. ఎందుకంటే మనం అందరం కూడా పాపులమే. పాపం చేయకుండా భూమి ఒక్కడనో లేడు. అందరికీ తెలిసి బైబిల్ ద్వారా కూడా మనం తెలుసుకున్న విషయమే. నిజంగా దేవుడి క్షణాలు నిన్ను చంపేయకుండా నిన్ను ఎదురు చూస్తున్నాడంటే ఎందుకు అనుకుంటున్నారు? అసలు చంపేయచ్చు, నిన్ను క్షణాల్లో చంపేయచ్చు. ఉదాహరణ చెప్పాలంటే, కానీ చంపడు నేను. ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి, దయామయుడు, ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. నిజంగా మన పిల్లలు ఉంటారండి. మన పిల్లలు ఎంతోమంది చాలామంది తప్పులు చేస్తుంటారు. పెద్ద పెద్ద తప్పులు కూడా చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. తల్లిదండ్రులను విడిచి అబ్బాయిలతో లేచిపోవడం, లేదా ఇంట్లో ఏదో తప్పులు చేయడం, ఎన్ని రకాల తప్పులు చేసినా సరే కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళని కడుపులో పెట్టుకుంటారు లేదా? ఏమన్నా అంటే ఏమంటారు? ప్రేగు బంధం అంటారు, కన్న ప్రేమ అంటారు. ఇలా ఎన్ని రకరకాల పేర్లు పెడుతుంటాం ఈ లోకంలో. అవునా కదండి? ఈ లోకంలో నీ బిడ్డనే, స్వయాన కన్నా బిడ్డనే నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే క్షమిస్తావు. మరి నీ కోసం ఎన్నో యుగాలు తన గర్భంలో దాచుకున్న మనల్ని క్షమించడానికి అనుకుంటున్నారా? ఆయన ఎంతకి క్షమిస్తున్నాడో తెలుసండి. ఈరోజు వాక్యం చూస్తే నిజంగా నాకే మర్చిపోయింది. ఇలాంటి వాక్యం నేను ఎప్పుడు చదవలేదు. ఆయన ఎంత మన తప్పులు చేసిన ఎంత ఎలా చూస్తున్నాడో తెలుసండి. నిజంగా తెల్లవారు లెగిస్తే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామండి? అసలు ఒక డైరీ పెట్టుకుంటే సంవత్సరానికి మనకి డైరీ సరిపోదు. నిజంగా మనం చేసే తప్పులకి అన్ని తప్పులు చేస్తుంటాం. ఏదో తప్పు చేస్తూనే ఉంటాం. మాట ద్వారా, చూపు ద్వారా, హృదయం ద్వారా అనేక రకాల తప్పులు చేస్తాం. నిజంగా ఒక దేవుడు కండిషన్ పెడితే తప్పు చేసిన అంటే చస్తావు అనే నిబంధన తీసుకొచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? తప్పు చేసిన అంటే చచ్చిపోతావు అని నిబంధన తీసుకొస్తే ఎవరైనా తప్పు చేస్తారండి? అసలు దేవుడు అసలు ఎంత ప్రేమ గల దేవుడు అని మన దేవుడు. ఎవరిని అర్థం చేసుకుంటున్నారా? మన అందరం కూడా తప్పులు, బీభత్సంగమైన తప్పులు చేసిన వాళ్ళమే. ఎన్ని తప్పులు చేసినా సరే ఆయన ఇంకా 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 ఇంత ఎదురు చూస్తున్నాడు తెలుసా? నిజంగా ఆదికాండంలో నిజంగా ఆదాము గురించి ఒక వచనం చూద్దాం. నిజంగా ఆదాము గారు ఏం తప్పు చేశారండి? రాత్రి కూడా చెప్పారు కదా దైవజనులు. ఆదాము గారు ఏం తప్పు చేశారు? అదే అది ఏంటి? ఆ తప్పు ఏంటది?
పండు అదే అందరికి బాగా తెలిసిన విషయం ఇది. ఏంటంటే ఆదాం గారు ఏం చెప్పారంటే పండు తినేసారు. ఈ మాట చాలా అందరికి బాగా గుర్తుంటది. ఆదాము గారు ఒక పండు తిన్నందుకే తప్పు చేసేసారు దేవుని దృష్టిలో మనం అనేస్తున్నాం. ఒక పండు తిన్నందుకు. మరి నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు తెల్లారి లేచిన కానించి? ఆయనకన్నా బీభత్సమైన తప్పులు. ఆయన పండే తిన్నాడు, నువ్వెంత చేస్తున్నావు లోకంలో వ్యభిచారం, ఇంకా రకరకాలు చెప్పగలదు. నిజంగా మన పాపాలు చెప్పుకుంటే మన నోటింటే పలకకూడదు. అలాంటి పాపాలు చేస్తుంటాం మనం. ఎదుటి వారు దూషించడం, ఎన్ని రకాల పాపాలు పేర్లు పెట్టాలి కానీ ఎన్ని రకాల పాపాలు చేస్తామండి. ఆదాము గారిని మట్టికి పండు తిన్నారు, పాపం చేశారని మట్టికి మనం అది 1,000 చూపించేస్తాం. మరి 1,000 ఇలా చూపించినప్పుడు 5,000 4,000 మనం వేపున్నాయని ఎప్పుడన్నా మనం చూసుకోగలుగుతున్నామా? మనం ఎన్ని తప్పులు చేస్తున్నామండి. మరి ఆ తర్వాత ఆదాము గారు ఏమన్నాడండి దేవుడు? ఆ పండు తిన్నా అంటేనే నిశ్చయంగా తిన్నా. ఒకసారి చదువునా వచ్చిన ఒకసారి చదవా, మన వాళ్ళకి బాగా తెలియాలి. నాకు ఆ వచ్చిన చదవండి. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం తినకూడదు, నీవు ఆటు తిను దినమున ఏంటంటే తిన్నా తినమనే నిత్యముగా చచ్చదు అని నరుడికి దేవుడు ఆజ్ఞాపించాడు. మరి నిజంగా ఆ డైలాగ్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఏమన్నారు దేవుడు? తిన్న వెంటనే నువ్వు చస్తావని చెప్పాడు దేవుడు. మరి చచ్చిపోయాడా? ఈ విషయాన్ని మీరు గమనించారు. చాలా మంది మరి దేవుడు మాట అంటే మాటే కదండి. మరి దేవుడు ఎంత ప్రేమ స్వరూపి, మన నిజంగా మన తప్పులు ఎంతగా క్షమిస్తున్నాడు అనడానికి ఈ వాక్యం నీతో ఈరోజు తీస్తున్నాను. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదాము బ్రతికిన దినములన్నీయు 935 ఏండ్లు. అప్పుడు అతను మరి ఇదేంటండి? మరి ఆ వాక్యానికి ఏం చెప్పాడు దేవుడు అక్కడ? తిను దినమునే చచ్చదు అని చెప్పాడు. మరి ఇక్కడ ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? మరి ఏంటండి? అదండి దేవుని ప్రేమ మన మీద. ఎందుకంటే నీకు ఛాన్స్ ఇస్తూనే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఆదాముకి? 930 ఏండ్లే. నిజంగా మనకి ఆయన ఆదాముకి ఛాన్స్ ఇచ్చుకుంటూనే వచ్చాడు. ఎందుకంటే ఇంకా మారతారు. అలా మనకు కూడా ఎంతో ఛాన్స్ ఇచ్చుకుంటూనే వస్తున్నాడు. ఎందుకంటే నువ్వు 20,000 బాప్తిసం తీసుకుంటావు, రక్షణ పొందుతావు, దేవుని తీసుకుంటావు, లేదా 30,000 తీసుకుంటావు, 40,000 తీసుకుంటావు, 50,000 తీసుకుంటావు, 60,000 తీసుకుంటావు. నిజంగా 60,000 తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? అని మీ అందరికీ దేవుడు ఛాన్స్ ఇవ్వబట్టే, మీరు చేసిన తప్పులు అన్నింటికి కూడా దేవుడు ఛాన్స్ ఇవ్వబట్టే కదా ఎప్పటికైనా మారుతుంటే కదా. మీరు అందరూ కూడా కొంతమంది 60 సంవత్సరాలు తీసుకున్న అక్కడ వృద్ధులు ఉన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైనా మనం గమనించగలిగామా? నేను తప్పులు చేసేస్తున్నాను నన్ను దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు తప్ప దేవుడు ఒక ప్రేమను ఎప్పుడన్నా మీరు ఆలోచించగలిగారా? తినదన్నే చచ్చదు అని అన్నప్పుడు ఆదాంని ఆ 930 ఏళ్ళు బ్రతికించాడంటే దేవుడు. మరి మనల్ని ఎందుకంటే 60, 70, 80 దాకా ఎందుకు కాపాడుతున్నాడు? నువ్వు ఎప్పటికైనా సరే మారు మనసు పొందుతావని, దేవుని తెలుసుకుంటావు, నీ తప్పులు తెలుసుకుంటావు, నువ్వు మారు మనసు పొందుతావని కదండి. ఈ విషయాన్ని ఎవరన్నా మనం గమనించగలుగుతున్నామా? ఈ వాక్యాన్ని ఎప్పుడన్నా ఈ రకంగా ఆలోచించగలిగి చదివామా? ఆదాము తప్పు చేశాడు, ఆయన పండు తినేశాడనే మాట అంటున్నాం. కానీ నువ్వెన్ని తప్పులు చేస్తున్నావు రోజుకి, నేను ఎన్ని తప్పులు చేస్తున్నాను రోజుకి అనే విషయాన్ని బైబిల్ గ్రంథంగా ఎప్పుడన్నా మనం ఆలోచించగలిగామా? తప్పు చేయని మానవుడు ఎవరు లేరు. కానీ తప్పుని తెలుసుకుని మారుమని దేవుడే ప్రాయశ్చిత్తం పొందినవాడు ఎప్పటికైనా సరే ఆయన పరలోక రాజ్యంలో ఉంటుందని రాత్రి కదా విన్నామండి. ఈ లోకాన్ని ప్రేమించొద్దని దేవుడు చెప్తున్నా సరే ఈ లోకాన్ని మనం ప్రేమిస్తున్నామండి. నిజంగా చావుకైతే క్షణాలు. ఆయన నిజంగా ఓపికకి 930 సంవత్సరాలండి ఓపిక పట్టాడు. ఆదాము గారికి మీకు ఇంకొక విషయం కూడా, తెల్ల విషయం కూడా చెప్తాను ఈరోజు మీకు. నిజంగా ఆదాము ఏం చేస్తే పెద్ద తప్పులా చేశాడు అనుకుంటే నిజంగా ఆదాము ఏమన్నా వ్యభిచారం చేశాడండి? నిజంగా ఆ రోజు అప్పుడున్న ఒక స్త్రీయే కదా, ఆయన వ్యభిచారం ఏం చేయలేదే. నిజంగా ఆయన ఏం నరహంతకుడా? ఏమన్నా చెట్టు పండు తిన్నాడు దేవుడి మాట వ్యతిరేకించి. కానీ మనం ఆదాము గారిని తప్పు పడుతున్నాం తప్ప మా ఎన్ని తప్పులు చేస్తామండి. అసలు
ఈ విషయాన్ని ఎప్పుడైనా మనం గ్రహించగలుగుతున్నామా? దేవుడు అయినా సరే ఎంతో ప్రేమ హృదయంతో ఆయన ఇంకా మనల్ని ఇలాగా కాసి కాపాడుతున్నాడంటే నిజంగా ఆయన ఇంకా నువ్వు మారుతావు, నీ తప్పులు తెలుసుకుంటావు, నువ్వు మారు మనసు పొంది ఎంతగా ఓపిక పడుతున్నాడు, ఆయన ఎంత దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడండి. నిజంగా 60-70 సంవత్సరాలైనా సరే ప్రజలు నిజంగా తప్పులు చేస్తూనే ఉంటున్నారు. నిజంగా నరహత్యలు ఇప్పుడు చూడండి, ఒక డాక్టర్గా రేప్ చేసి చంపేశారు. ఎన్ని చూస్తే ఎన్ని కూడా ఎన్ని తప్పులు చేసినా దేవుడు ఎందుకు అలా ఓపికగా ఉంటాడనుకుంటున్నారు? చాలా మంది మూర్ఖులతో దేవుడు లేడు అంటున్నారు హేతువాదులు. కానీ నువ్వు ఎప్పటికైనా మారతావని, నువ్వు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే వస్తున్నాడండి. ఈ విషయాన్ని ఎవరు గ్రహించట్లేదు. నిజంగా ఆదికాండం 5వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు నిజంగా ఆదాము గారు 930 సంవత్సరాలు ఉన్నారంటే అవగారు కూడా 800 సంవత్సరాలు ఉన్నట్టే కదండి. దగ్గర అప్పుడు దగ్గర పిల్లలకి అంటా ఉన్నారు కదా. ఆయన ఎంత కృప చూపట్టి అంత సంతానం కలిగిందండి. ఆ రోజే చచ్చిపోతా అన్న దేవుడు నిజంగా నిన్ను బ్రతికించే ఉంచాడు కదా. అప్పుడు ఎంత సంతానాన్ని అభివృద్ధి చేసాడండి. వారు తెలుసుకున్నారు తర్వాత, అది కూడా మీకు చూపిస్తాను. నిజంగా తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరని అందరూ చేశారు. షేతు, హేనోషు, కాయను, మలేలు, ఎరోదు, హానోకు, మెతులుష అందరూ చేశారు తప్పులు. తప్పులు చేయని వారు ఎవరూ లేరు. కానీ ఇన్ని తప్పులు చేసినా సరే ఆయన క్షమించడంగా హృదయం ఉంది కాబట్టి మనం ఇలా బ్రతుకుతున్నాం. చూస్తాడు దేవుడు. నువ్వు 70 సంవత్సరాలు కూడా ఎదురు చూస్తానంటే నువ్వు మారాలని. కానీ గర్వంతో నేనే నా బలంతో బ్రతికేస్తున్నాను 70 సంవత్సరాలు అనుకుంటున్నా తప్ప దేవుడు తప్పులు చేసిన వాడిని వెంటనే లేపేయగల శక్తి ఉందని ఆయన మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్ని తప్పులు చేసినా క్షమించగల హృదయం అండి మన దేవుడిది. ఆ విషయం మనం తెలియజేయాలి. ఎప్పుడుకైనా సరే మనం తప్పులు చేస్తారు, మానవుల సహజం. కానీ ఆ తప్పులు తెలుసుకుని ఆయన దగ్గర మారు మనసు పొంది ప్రత్యర్థపడిన వాడే ఆయనకి ఇష్టడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా. నీతిమంతులు అని అంటాం కానండి, బ్రాకెట్లో పాపులు అని పెట్టుకోవాలి. మేమందరం నీతిమంతులు అంటారు. ఎవరిని అంటే రక్షణ పొందేసాం, మేము అందరం చాలా నీతిమంతులు. నీతిమంతుల పక్కన ఏం పెట్టాలని బ్రాకెట్లో పాపులు అని పెట్టుకోవాలి. అందరూ పాపులమే కదండి. అసలు ఎవరైనా నీతిమంతులు ఉన్నారండి? నేను నీతిమంతుని అంటే ఎవరైనా సరిపోతామండి? అసలు మన వాక్యం ఏం సెలవుస్తుందండి ఇక్కడ? పాపము చేయక మేలు చేయొచ్చుండి నీతిమంతుడు భూమి మీద ఒక్కడ కూడా లేటండి. అసలు ఒక్కడ కూడా లేడు. అందరూ మొత్తం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారు అందరూ కూడా ఎప్పటికప్పుడు తప్పు చేసిన వారే. ఒక్కరు కూడా నీతిమంతులు లేరండి. దేవుడే చెప్తాడు ఈ మాట మనకి, మనం చెప్పేది కాదు. నిజంగా ఆదాము 930 సంవత్సరాలు బ్రతికిన తర్వాత ఒక మంచి మాట కూడా చెప్పారు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి మనం. యోధపత్రిక 1:14 వచనం, 1 ఉంటుంది అధ్యాయం అది. ఆదాము మొదలుకొని 7వ వాడైన అనకు గురించి తెలిసిన దేవుని కూడా నడిచారు. మీ అందరికి తెలిసిన వ్యక్తే. అనకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ, అంటే మొత్తం భూమి ప్రపంచం మీద ఉన్న వారందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలని గూర్చి వారిని ఒప్పించుటకును
ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆదాం గారు ఎప్పుడో తెలుసుకున్నారు కానీ యేసుక్రీస్తు వారు వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తారు, తీర్పు తీర్చడానికి ఒక ఆయన వస్తారని ఎప్పుడు ఆదాం గారు ఎప్పుడో తెలుసుకుని ఎప్పుడో చెప్పారు ఈ మాట. ఈ వాక్యం మనం ఎప్పుడన్నా ఇంత శ్రద్ధగా చదివామా? ఆదాము గారు పండు దీన్ని ఊరుకుంటారు కానీ ఆయన ఊరుకోలేదండి. ఆదాము గారు సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి ప్రకటిస్తున్న సువార్త ఏమనండి? యేసుక్రీస్తు వారు వస్తారు తీర్పు చేయడానికి, వేవేల పరిశుద్ధుల పరివారితో వచ్చాను వస్తారని ఎప్పుడు చెప్పారండి? ఎప్పుడో చెప్పారు. చాలా మంది అనుకుంటారు ఆదాం గారు అక్కడ వరకు ఆలోచిస్తారు తప్ప ఆదాం గారు చేసిన ఈ సువార్త గురించి ఎవరో ఆలోచించట్లేదు. మనం ఏం చేస్తున్నాం మరి? నిజంగా యేసుక్రీస్తు గారు ఆదాము గారు గురించి నిజంగా ముందుగానే యేసుక్రీస్తు వారు వస్తారని తీర్పు తీరుస్తారని చక్కగా చెప్పారు ఈ వాక్యం ద్వారా మనకి. మరి మనం ఎంతమందికి వాక్యాన్ని తెలుపుతున్నాం? యేసుక్రీస్తుని తెలుసుకున్న నీవు నేను ఎంతమందికి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నామండి? ఆదాము గారు అందంగా తెలుసుకుని ముందుగానే చెప్పారు. మరి మనం యేసుక్రీస్తుని తెలుసుకున్నాం కదా. ఎవరన్నా తెలుసుకున్న వాళ్ళు నేను ఉన్నారండి అసలు యేసుక్రీస్తుని? అందరూ తెలుసుకున్నారు. మరి యేసుక్రీస్తు వారి గురించి ఎంతమందికి ఎవరెవరు ప్రకటిస్తున్నారండి? నేను ఎప్పుడు కూడా మీకు సువార్త గురించి చెప్తుంటాను. ఎందుకంటే మరి ముఖ్యంగా మన క్రైస్తవుడిగా ప్రాథమికంగా చేయవలసింది ఏదైనా ఉందంటే మొట్టమొదటి సువార్త అండి మనం చేయవలసింది. దేవుని సువార్తే మనం చేయవలసింది. మొట్టమొదటి ఏదైనా క్రైస్తవుడిగా నువ్వు చేయవలసిన పని ఏమైనా ఉన్నదంటే దేవుని సువార్తే మనం ప్రకటించాలి, మనం జన్మ హక్కుగా తీసుకోవాలి. అలాగే ఎంతమంది తీసుకుంటున్నారండి? వాక్యాన్ని వింటున్నారు. రాత్రి నిజంగా ఏదో సినిమా తెరేసినట్టుగా సినిమా తెర లెగిసినప్పుడు ఆవిడ తెరలేకి కనపడుతుంది, మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాత తెర దిగిపోతున్నట్టుగా దైవజనులు మంచి ఉదాహరణ చెప్పారు. అట్టు మాదిరిగానే ఉంటున్నారు అందరూ కూడా. అందరూ అంటే నేను కూడా, అందరూ ఇక్కడ ఇంక్లూడింగ్ అందరం. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఈ మాటకి చూపిస్తారు. 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమో లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ అంటే మొత్తం ఒక్కళ్ళు కూడా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం కాదండి, ఈ భూ ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారండి. అంతే మరి. ఆయన అందంగా నీ మీద ఎంతగా మహిమ ఇవ్వాలనుకుంటాడు, ఆయన నిన్ను ఎంతగానో గణపరచాలనుకుంటున్నాడు. కానీ అందరూ పాపం చేసి ఆయన ఘనతన మహిమని పోగొట్టేసుకుంటున్నారండి. నిజంగా చాలామంది బద్ధకానికి ఏదైనా అంబాసిడర్ ఉన్నవాడిని, అంబాసిడర్ ఎవరంటే మనమే. బద్ధకంలో ఫస్ట్ ఎవరంటే మనమే చెప్పాలండి. నిజంగా మన అంత బద్ధకస్తులు భూమి మీద ఎవరుండరు. ఇది నిర్భయంగా ఒప్పుకోవాలి మన దేవుడి దగ్గర. ఎంత బద్ధకస్తులు అంటే మనం ఒకసారి ఈ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 10వ వచనం చదువుదాం ఒకసారి. ముగించేసుకుందాం. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. నిజంగా ఈ వాక్యాన్ని మీకు ఎందుకు చూపించానంటే చాలా మంది అంటుంటారు 60-70 వచ్చేటప్పటికి 80 వచ్చేటప్పటికి అవ్వ ఆయాసం, మోకాలు నొప్పులు, ఇంకా మేము దేవుడి సేవ ఏం చేస్తాం, ఇంకా నా వల్ల కాదు, మేము చర్చిలో 3-4 గంటలు కూర్చోవాలంటేనే మా వల్ల అవ్వదు, మోకాలు పట్టేస్తున్నాయి, అలాగే ఒంగిపోవలసి వస్తుంది, ఇలా రకరకాల మాటలు అంటుంటారు లేదండి అందరూ కూడా. ఎందుకంటే నిందాక చెప్పాను అదే మాట, మనం ఓపిక ఉండగానే దేవుని పని చేయాలి. ఓపిక అయిపోయిన తర్వాత 70-80 వచ్చిన తర్వాత మీరు చేయమన్నా కానీ చేయరు. కానీ ఒక వ్యక్తి చేశారు, ఆ వ్యక్తి మీకు తెలుసు కదా, ఎవరండి? మోషే గారండి. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన దేవుని బాధ్యత తీసుకున్నాడండి? ఎన్నండి? 80. మరి 80లో నేను నిజంగా తీసుకుని మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాలు ఆయన దేవుని సేవ చేశారు, పరిచయం చేశారంటే మరి మీరు అంతగా చేయాలండి. ఆయన మిక్కిన సాత్వికంతో
దేవుని పరిచర్య ఎంత బాగా చేశారండి ఆయన. మరి మనకి 70 వచ్చేసింది, 80 వచ్చేసింది అంటే నిద్రలు వచ్చేస్తున్నాయి ఒక పక్క నుంచి. నా వాక్యంకి నిద్రపోతున్నారు, మరి మరి దైవజనులు ఇంకా పోలంత వాక్యాన్ని ప్రకటించాలి. మరి ఇలాగ ఉంటే ఎలాగండి? దేవుడు మనల్ని ఎన్ని తప్పులు భరించి మనల్ని నిజంగా ఇలా నిలబెట్టి ఇలా అందంగా మనం నవ్వులా చేస్తున్నానంటే ఆయనకి ఎంత కృతజ్ఞత చెల్లించాలండి. ఈ వాక్యాన్ని ఇలా ఎప్పుడైనా ఆలోచించగలిగారండి ఎవరన్నా సరే? మేము ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలకి పెద్దలకి అందరికి కూడా నాకు కూడా ఏంటంటే మనం ఓపుకుండగానే దేవుని పని చేయాలండి. దేవుని పరిచర్య చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి. ఈ వాక్యాన్ని మీకు అన్ని ఎందుకు చూపించానంటే మనం ఎందుకు ఎన్ని సంవత్సరాలు బ్రతికిస్తున్నాడు దేవుడు అనేది మనం తెలుసుకోవాలి. ఎన్ని తప్పులు చేస్తే ఇంకా దేవుడు మనం బ్రతికిస్తున్నాడంటే కారణం ఏంటో మనం తెలుసుకోవాలని మీకు ఇన్ని వాక్యాలు చూపించగలిగాను. ఈ వాక్యాలన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకుని ఫలించి మీరు అనేకుల్ని ఫలించేలా చేయాలని ప్రభువుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం దైవజనులకు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.